ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు మనం ఉన్నాము కర్నూలు జిల్లా యాగంటి క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ క్షేత్రంలో నవగ్రహాలు ఉండవండి. ప్రత్యేకంగా రాహుగ్రహం, కేతుగ్రహం, శనిగ్రహం ఈ గ్రహాలకు సంబంధించిన ఎటువంటి పరిహారాలు కానీ లేదంటే ఏమన్నా నవగ్రహాలకు సంబంధించిన పూజలు అనేటివి ఇక్కడ ఎక్కడా ఉండవు. ఎందుకంటే ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం కానీ ఇదంతా మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఉంది. కాబట్టి మీరు ఒకసారి అక్కడ తెలుసుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకుంటున్నానంటే, రాహుకేతుల గురించి ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి రాహు మాయ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఈ టాపిక్ రాహు మాయ. చూడండి, చాలామందికి రాహుగ్రహం, రాహుగ్రహ పీడ ఇవన్నీ తెలిసే ఉంటారు. మరి రాహుగ్రహం అనేది ఎటువంటి ఏమంటారు, ఎటువంటి ఎఫెక్ట్స్ ఇస్తుంది? రాహుమాయ అనేది ఎలా ఉంటుందంటే, మనకు కొన్నిసార్లు లేనిది ఉన్నట్టు భ్రమింపజేయడమే రాహు యొక్క లక్షణం అన్నమాట. ఎస్పెషల్లీ ఇలాంటి రాహు దశ జరిగేటప్పుడు చాలామందికి విదేశీ అవకాశాలు రావడము, అంతేకాకుండా కొంతమంది గ్యామ్లింగ్, ఈ ఎర్రచందనం ఇట్లాంటి స్మగ్లింగ్ బిజినెస్, తర్వాత ఈ బెట్టింగ్ ఇట్లాంటి వాళ్లకు విపరీతమైన లాభాలు కలగజేయడం అనేది రాహు యోగకారకంగా ఉన్నప్పుడు తన మాయ ద్వారా చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా రాహు ఉన్నప్పుడు మనకు చాలా మంచి మంత్ర విద్యను కూడా ఇస్తాడు. ఇక్కడ మనం మంత్రానికి తంత్రానికి తేడా తెలుసుకోవాల్సి ఉంటుంది. రాహు మంచి మంత్ర విద్యనిచ్చే వాడన్నమాట. కాబట్టి రాహు మాయ ఉన్నప్పుడు మంత్ర విద్య కూడా మనకు బ్రహ్మాండంగా వస్తుంది. అదే రాహువు మనకు రివర్స్లో అయ్యాడనుకోండి, ఎవరైతే ఇటువంటి ప్రయత్నాలు చేస్తారో వాటన్నిటికీ కూడా బెడిసి కొట్టుతూ ఉంటుందన్నమాట. అంటే మంత్రశాస్త్రంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మంత్రాలు ప్రాపర్గా ఇది కాకపోవడం, ఆ ఎఫెక్ట్ కనపడకపోవడం, ప్రొఫెషన్లో ఉన్నప్పుడు చాలా చేంజెస్ రావడం, స్థానభ్రంశం జరగడము, పొలిటికల్ లీడర్స్ అనేక రకాల చిక్కుల్లో దొరకడం, ఇలాంటివన్నీ కూడా మనము రాహు మాయగా మనము చెప్పుకోవచ్చు. ఇలా రాహువు అనేక రకాలుగా తను ఒకవేళ యోగకారకమైతే తన రాహు మాయతో చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వడము, ఒకవేళ అయోగకారకంగా ఉంటే భయంకరమైన నెగిటివిటీ ఇవ్వడం అనేది తన లక్షణంగా ఉంటుంది. కాబట్టి మరి ఈ రాహు మాయకు సంబంధించిన ఈ చిన్న టాపిక్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశ. జై చిన్నమస్త.